నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు ఊరట హైకోర్టు సంచలన తీర్పు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ప్రత్యేకంగా ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన వారంతా చాలా కాలంగా ఈపీఎస్ హయ్యర్ పెన్షన్ కోసం పోరాడుతున్నారు. అయితే తాజాగా కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు ఈ ఉద్యమానికి మరింత బలాన్ని అందించింది. ఈ తీర్పు కేవలం కేరళకే పరిమితం కాకుండా దేశమంతా వర్తించేలాగా ఉండడంతో ఇది ఒక సంచలనంగా అయితే మారింది. తీర్పు నేపథ్యం: కేరళకు చెందిన ప్రముఖ డైరీ సంస్థ అయినటువంటి టీసీఎంపీఎఫ్లో పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం వర్చువల్ జీతం ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని ఈపీఎఫ్ఓను కోరారు. అయితే ఈపీఎఫ్ఓ వారిని నిరాకరించింది. కారణంగా అయితే బల్క్ కాంట్రిబ్యూషన్, ఒకసారి ఎక్కువ మొత్తంలో చెల్లించిన ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చెల్లించడం చట్టబద్ధం కాదు అని, కనుక హయ్యర్ పెన్షన్ ఇచ్చే హక్కు లేదు అని అయితే పేర్కొంది. ఈ కారణం అయితే చూపించిందనమాట. ఈ విధమైన ఉద్యోగులు హైకోర్టులను ఆశ్రయించగా కోర్టు ఈపీఎఫ్ఓ వైఖరిని తీవ్రంగా మందలించింది. ఉద్యోగులు తమ యాజమాన్యం ద్వారా ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి డబ్బులు చెల్లించిన తర్వాత ఇప్పుడు పెన్షన్ ఇవ్వరన్నదే అన్యాయమని పేర్కొంది. హైకోర్టు తీర్పు ముఖ్య అంశాలు: ఉద్యోగులు బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో అయినా సరే వారి వర్చువల్ జీతం ఆధారంగా హయ్యర్ పెన్షన్కు అర్హులు. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల హక్కులను తిరస్కరించే హక్కు లేదని స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఖాతాలకు బదిలీ అయిందని, కనుక హక్కుల పరిరక్షణ నైతికంగా, చట్టపరంగా ఈపీఎఫ్ఓ బాధ్యత అని పేర్కొంది. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు 3 నెలల్లో పెన్షన్ మొత్తాలు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఎందుకు ప్రాధాన్యత కలిగింది అంటే, ఈ తీర్పు ద్వారా హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగులకు హక్కు అని న్యాయస్థానం స్పష్టంగా తెలియజేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఈపీఎస్ హయ్యర్ పెన్షన్ విషయంలో అనుకూల తీర్పులను ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ నిరాకరణలు, జాప్యాలు పెన్షనర్లకు అనేక ఇబ్బందులను కలిగించాయి. ఇప్పుడు ఈ తాజా తీర్పుతో ఈపీఎఫ్ఓ ఇకపై హక్కులను నిరాకరించలేదు. బల్క్ కాంట్రిబ్యూషన్ చేసిన వారికి హయ్యర్ పెన్షన్ అమలుకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా 1,00,000 మంది పెన్షనర్లు ఈ తీర్పు ఆధారంగా తమ హక్కులను సాధించుకునే అవకాశం ఏర్పడింది. పెన్షనర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్. పెన్షన్ అనేది కేవలం నెల నెలా వచ్చే డబ్బు కాదు. అది ఓ వృద్ధ ఉద్యోగి గౌరవానికి, భద్రతకి సంకేతం. సో ఇలాంటి కీలక తీర్పుల ద్వారా పెన్షనర్లకు న్యాయం లభించడం సమాజంలో ప్రభుత్వ రంగం మరియు న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఈ తీర్పు గురించి ఒక పెన్షన్దారునిగా లేదా ఉద్యోగిగా ఉంటే ఇప్పటికే మీ యాజమాన్యాన్ని సంప్రదించి బల్క్ కాంట్రిబ్యూషన్ ఆధారంగా హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో పెన్షనర్లకి ఊరట కలిగించిన కేరళ హైకోర్టు సంచలన తీర్పు అండి. ఈపీఎఫ్ఓకు తీపి షాక్.